ఈ శ్రావణ మాసంలో సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా పూజలు చేసుకుందాం. ప్రతిదానికి భయపడి మూఢనమ్మకాలకు పోయి భక్తిని పక్కకు పెట్టి హైరానే ఎక్కువ పడి పూజలు చేసుకోవడం అస్సలంటే అస్సలు మంచిది కాదు. మనసుకు నచ్చినట్టుగా పూజ చేసుకుందాం. అమ్మవారిని మనసారా ఇంట్లోకి ఆహ్వానిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే శ్రావణ మాసంలో నేను ఏ విధంగా పూజ చేసుకుంటాను, ఎలాంటి పూజలు చేసుకుంటాను, హడావిడి పడకుండా ఎంత నిష్టగా అమ్మవారిని కొలుచుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడైతే మార్నింగ్ ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని నేను పూజకైతే అన్ని రెడీగా పెట్టేసుకుంటున్నాను. అందరికీ ముందుగా మంగళ గౌరీ వ్రతం శుభాకాంక్షలు అండి. అందరూ వ్రతాలు చేసుకుంటున్నారా ఈరోజు? నేనైతే మంగళ గౌరీ వ్రతం అయితే ఇప్పుడు చేసుకోలేదండి. ఓన్లీ వరలక్ష్మి వ్రతాన్ని మాత్రమే చేసుకుంటున్నాను. ఈరోజు శ్రావణ మాసంలో వచ్చిన మొదటి మంగళవారం కదా అండి. సో అందరూ బిజీగా ఉండుంటారు. ఈ శ్రావణ మాసంలో మనం శుక్రవారానికి ఎంత ప్రిపేర్ అంటే ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తామో అదే విధంగా ఈ మంగళవారాలు కూడా అంతే ప్రాముఖ్యతగా పూజ చేసుకోవాలండి. ఎందుకంటే మంగళవారం అంటే కూడా అమ్మవారికి చాలా చాలా ప్రీతికరం. ఇక్కడైతే మనం ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు అందులో కొంచెం పసుపు, కొంచెం కర్పూరం బిళ్ళ వేసేసుకొని ఈ విధంగా ఇల్లుని క్లీన్ చేసుకున్నట్లయితే ఇంట్లోకి బొద్దింకలు కానీ చీమలు కానీ ఎలాంటివి రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా కూడా పోతుంది. ఇక పూజల విషయానికి వస్తే మనం ఈ శ్రావణ మాసంలో బ్రహ్మ ముహూర్తంలోనే పూజ చేసుకోవాలని ఏం లేదండి. మార్నింగ్ అంటే మనకు మార్నింగ్ 10 లోపు మీరు ఎప్పుడు పూజ చేసుకున్నా సరిపోతుంది. కాకపోతే నిత్య పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఈ శ్రావణ మాసంలో గనక అమ్మవారిని ఎవరైతే భక్తి నిష్టలతో కొలుస్తారో మనం అసలు ఎన్ని రోజులు పూజ చేయకపోయినా ఒక్క ఈ శ్రావణ మాసంలో పూజలు చేస్తే అమ్మవారు కరుణిస్తాడటండి. ఈ ఈ శ్రావణ మాసంలో అమ్మవారు మన భూమిపైన సంచరిస్తారంట. ఎవరిల్లైతే కలకలలాడుతూ మంచిగా అంటే అందరూ సుఖ సంతోషాలతో భర్తతో గనక పొట్లాట్లు చికాకులు అలా లేకుండా ఉంటారో ఆ అమ్మవారు ఆ ఇంట్లోకి ఇలా పిలవకుండానే వచ్చేస్తారట అండి. కాబట్టి వీలైనంత వరకు ఈ శ్రావణ మాసంలో మనం ఆడవాళ్ళము నిండుగా చేతులకు గాజులు వేసుకొని కాళ్ళకు పసుపు రాసుకొని నిండుగా ఒక శారీ కానీ డ్రెస్ కానీ ఇలాంటివి వేసుకొని నిండుగా తయారయ్యి తలలో పూలు పెట్టుకొని నిండుగా ఉంటే ఆ అమ్మవారికి చాలా చాలా ఇష్టమట అండి. ఎప్పుడు మనకు కుదరదు, మన బిజీ లైఫ్లో ఎప్పుడూ బిజీగా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలోనైనా ఇంట్లో మంచిగా రెడీ అయ్యి చికాకులు లేకుండా ఉంటే మనకు పూజ పొద్దున సాయంత్రం మీకు వీలైతేనే సాయంత్రం చేసుకోండి. ఒకవేళ వీలు కాకపోతే కనీసం పొద్దున ఒక్క పూటనైనా పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా మన ఇంట్లో కూడా ఆ అమ్మవారు సంచరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా స్త్రీలందరూ కూడా పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఈ శ్రావణ మాసంలో చేయకున్న పనులు ఏంటి అంటే ఈ శ్రావణ మాసంలో బూజులు లాంటివి అస్సలు దులపకండి. ఆషాఢం ముందు రోజే మంచిగా ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ మాకు కుదరలేదక్క మరి ఏం చేద్దామని అనుకుంటే సరే, ఇక కుదిరినప్పుడు ఓం శ్రీ మాత్రే నమః, ఇక దానికి మనం ఏం చేయలేం కదా. కాబట్టి బుధవారం కానీ లేకుంటే మన సోమవారం కానీ ఇల్లు దులుపుకొని పూజనైతే చేసేసుకోండి. ఇక నేనైతే అమావాస్య తెల్లారి అంటే నిన్న సోమవారం రోజు పటాలన్నీ కూడా క్లీన్ చేసుకున్నానండి. మళ్ళీ వరలక్ష్మి వ్రతం రోజు కూడా నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను. నాకు ఎందుకో అమావాస్య నెక్స్ట్ డే అలాగే పూజ చేసుకోవాలంటే నచ్చదు. కాబట్టి ఆ విధంగా పూజ చేసుకుంటాను. ప్రతిదీ కూడా మరీ అంటే ఎక్కువగా భక్తిలోకి లీనమైతే మనం ఏది కూడా నిష్టగా చేసుకోలేమండి, భయపడుతూ ఉంటాం. కాబట్టి నాకు తోచినంత వరకు నేను పూజ చేసుకొని అమ్మ నీదే దయ, నా చేత నువ్వు ఇలా చేపించుకుంటున్నావు, నేను చేస్తున్నాను, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు తల్లి అని మొక్కుకొని అయితే నేను పూజ చేసుకుంటానండి. ప్రతిసారి కూడా నేను ఈ విధంగానే పూజ చేసుకుంటాను. అమ్మను కూడా ఇదే కోరుకుంటాను. నాకైతే ఏమీ తెలియదమ్మా, నువ్వు చేపించుకున్నట్టుగా నీ పూజను నువ్వు చేపించుకో అంతే తల్లి. నేను చేయడం లేదు, నీ పూజను నువ్వే చేపించుకుంటున్నావమ్మా అని కోరుకొని నేనైతే పూజను స్టార్ట్ చేస్తానండి. ప్రతిరోజు కూడా అంతే. పూజ అంతా అయిపోయిన తర్వాత ఓం శ్రీ మాత్రే నమః అంటూ నాకు నచ్చినట్టుగా అంటే నువ్వు చేపించినట్టుగా నేను పూజ చేశా తల్లి, పూజలో ఏమైనా లోపాలుంటే కూడా నువ్వే క్షమించు తల్లి, చూసి చూడనట్టు వదిలమ్మా అని ఆ అమ్మవారిని అయితే కోరుకుంటాను.
ఈ విధంగా నాకు తోచినట్టుగా నేను పూజ అయితే చేసుకుంటాను. మీరు భయపడకండి. ఫస్ట్ పూజ చేసుకునేటప్పుడు ప్రతి దానికి కూడా భయపడకుండా పూజ చేసుకోండి. ఏంటండి, దేవతలు మనల్ని ఏమి కొట్టరు, తిట్టరు. నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు అని అస్సలు అనరు. మనం నిష్టగా భక్తితో పూజ చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యమైన విషయం ఏంటి అంటే హడావిడి పడకుండా నిష్టగా 2 దీపపు కుందులు పెట్టేసి కొంచెం నూనె వేసి దీపారాధన చేసుకొని చిన్న హారతి పాట పాడుకొని హారతిచ్చుకోండి. అది కూడా పూజే. ఇంత హడావిడి పడాల్సిన అవసరం కూడా లేదు. మనసుకు నచ్చినట్టుగా ఇష్టంగా పూజ చేసుకుంటే అమ్మవారు ఖచ్చితంగా కరుణిస్తారండి. ఈ శ్రావణ మాసం అయితే మరీ 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 ముఖ్యం. ఖచ్చితంగా మీరు వీలు చేసుకోనైనా ఈ శ్రావణ మాసంలో పూజలు చేసుకోండి. ఇక ఈ శ్రావణ మాసంలో మీకు వీలైతే మాత్రం నాన్ వెజ్ తినకుండా ఉండండి. మాకు మరీ వీలు కాదు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అనుకుంటే మాత్రం సరే, కొన్ని రోజులైనా కనీసం ఒక శుక్రవారమో, మంగళవారమో, లేదా శనివారమో, సోమవారమో ఈ రోజులలోనైనా కనీసం నాన్ వెజ్ తినకుండా ఉండడానికి ప్రయత్నించండి. మీ ఇంట్లో మగవాళ్ళకి వంట చేసి మీరు తినకుండా ఉండడానికి ట్రై చేయండి. మనమైతే ఉండగలుగుతాం కదా అండి. మన మనస్సులో భక్తుండి అమ్మ నేను ఈరోజు తినకూడదు అంటే అమ్మ అలాగే చూసుకుంటుందండి. అంతే, ఏదైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుందని నేనైతే నమ్ముతానండి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే గొడవలు పడి నువ్వు తినకూడదు, నేను చేయలేను అని మనం వాళ్ళని చిరాకు పెట్టేసి ఇంట్లో గొడవలు పడకండి. మీకు నచ్చినట్టుగా వాళ్ళకు నచ్చినట్టుగా మీరుంటూ మీకు తినాలని లేకపోతే మీరు తినకుండా పూజనైతే నిష్ఠగా చేసుకోండి. ఇలా చేసుకుంటూ అమ్మవారిని మనం కోరికలు గనక కోరుకుంటే ఎందుకు తీర్చారు చెప్పండి. మన ఏ కోరికైనా ఒకరు నాశనం అయిపోవాలి, ఒకరు ఇలా కావాలి, ఒకరు అలా కావాలి అని ఎప్పుడూ కూడా నెగిటివ్గా ఆలోచించకూడదు. కావాలంటే స్వార్థంగా కూడా ఆలోచించుకోండి. అంటే స్వార్థం అంటే నా భర్త, నా పిల్లలు బాగుండాలి తల్లి అలా మొక్కుకున్నా పర్లేదు, కానీ ఒకరు ఇలా అయిపోవాలి, నేను ఇలా కావాలి, ఒకరు కిందికి వెళ్ళాలి, నేను పైకి వెళ్ళాలి అని మాత్రం కోరుకోకండి అమ్మవారిని. అలా కోరుకుంటే మాత్రం అమ్మవారు మీ కోరికలను అస్సలు తీర్చరు. అసలు ఇంత పూజ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనం ఏం కోరికలు కోరుకోవాలో కూడా మర్చిపోతూ ఉంటాం. అప్పుడు అమ్మవారే మరిపిస్తారటండి. మీరేం కోరికలు కోరుకోవాలో కూడా అమ్మవారే మరిపించి మీ మనసులో ఉన్న కోరికలను నెరవేరుస్తారట. ఈ విధంగా అయితే నాకు తోచినట్టుగా, నాకు నచ్చినట్టుగా పూజ చేసుకుంటాను. నాకు అదే కోరుకుంటాను. అమ్మ, నా చేతిలో ఏమీ లేదు, నువ్వే ఇలా విధంగా పూజ చేయించుకుంటున్నావు, ఓం శ్రీ మాత్రే నమః అంటైతే పూజ చేసుకుంటాను. నేను చెప్పినట్టుగా ఈ శ్రావణ మాసం మొత్తం కూడా మీకు నచ్చినట్టుగా ఏదో ఒక పూట, పొద్దున కుదరకపోతే సాయంత్రం కుదరకపోతే పొద్దున్నైనా నిత్య దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇదే ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇలాంటి మంచి మంచి డివోషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.